Bangladesh.com. రైస్ని వేడిగా చికెన్తో బాస్మతి బిర్యానీ చూడండి గాయస్, ఎంత చక్కగా స్పైసీగా హాయ్ గాయస్, ఈ రోజు మీకు చూపించే రెసిపీ వచ్చి చికెన్తో బాస్మతి బిర్యానీ. ఇందులో కావాల్సిన ఐటమ్స్ ఒకసారి చెప్పేసుకుందాం. ఒక హాఫ్ కేజీ చికెను, తర్వాత పెరుగు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు. చేసే విధానం ఫుల్గా మీకు చేసేస్తాను, మనం టేస్ట్ చేసేద్దాం. ఓకేనా? శుభ్రం చేసుకున్న తర్వాత నీట్గా ఏ పీస్గా పీస్ నీట్గా శుభ్రం చేసుకున్నామండి. ఇలా ఘాట్లు కూడా పెట్టుకున్నాం, జాయింట్ కాబట్టి ఘాట్లు పెట్టాం. తర్వాత మొత్తం అంతా స్కిన్ లెస్ షో, అది ఎగ్జాక్ట్గా పీస్ వచ్చి ఈ మాత్రం ఉండాలండి. మన బాస్మతితో స్పైసీగా ట్రై అని అనుకున్నాం కాబట్టి మొత్తం పీసులన్నీ కూడా ఇలా ఉండాలి. వీటిల్లోకి నీట్గా ఎగ్జాక్ట్గా ఒక కప్పు పెరుగు, కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, మసాలా, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్. మనం అన్నీ ఆడి పెట్టుకున్న మసాలా పొడి, లాస్ట్గా నిమ్మకాయ. ఎగ్జాక్ట్గా ఒక పెద్ద కాయ అయితే ఉండాలండి నిమ్మకాయ. ఆ నిమ్మకాయ మనం పిండేసుకున్నాం. ఇందులో నుంచి ఈ రాకుండా అంటే ఏంటంటే గింజలు రాకుండా రసం వేసేసుకుని నీట్గా కలిపేసుకోవాలి. ఇలాగా ఒక స్పూను కారం, ఒక స్పూన్ కారం, మొత్తం అంతా చక్కగా కలిపేసుకోవాలండి. ఇలాగ మనం వేసిన మసాలాలు గట్టా చక్కగా మొత్తం పీసులకి చక్కగా పట్టేయండి. ఈ పట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా ఒక 5 నిమిషాలు అయితే మనం పక్కన పెట్టేసుకుని మన కుకింగ్ కాడికి వెళ్ళిపోయి ఎలా ప్రిపేర్ చేసేద్దామని చెప్పి చూసేద్దాం గాయ్స్. స్టవ్ అయితే మనం అంటించేసుకున్న తర్వాత దాని మీదకి శుభ్రం చేసి పెట్టుకుందామండి. ఒక కొంచెం ఆయిల్ అంటే 2 కప్పుల ఆయిల్ మనం వేసుకుందాం. వేసుకుని కొంచెం వేడెక్కేదాకా వెయిట్ చేసేద్దాం. అయితే హీట్ ఎక్కిందండి, మనం కలిపి పెట్టుకున్నాం కదా, 5 నిమిషాలు అయితే అయిపోయింది. చక్కగా వేసేసుకుందాం. మనం వేసుకున్న తర్వాత చక్కగా కుక్ అయితే చేసుకోవాలండి. ఇది ఎగ్జాక్ట్గా ఒక 10 నిమిషాలు అయితే కుక్ అవ్వాలి కర్రీ. చూసేసుకుందాం గాయస్. వావ్, చాలా చక్కగా మనం వేసాం కదండి మొత్తం మసాలాలు, తర్వాత పెరుగు, నిమ్మకాయతో మొత్తం మూత తీయగానే మంచి స్మెల్, చాలా స్పైసీగా స్మెల్ వస్తుందండి. అయితే కుక్ 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఏం చేసేద్దాం అనేది కూడా చెప్పేసుకుందాం. డ్రై ఫ్రై చేసుకోవాలంటే ఎగ్జాక్ట్గా కొంచెం ఆయిల్ ఎక్కువలోనే మనం చేయాలి. కొంచెం హీట్ ఎక్కేదాకా కూడా వెయిట్ చేసేద్దాం. ఇక ఆయిల్ అయితే మరిగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ చక్కగా బారుగా తరిగి పెట్టుకున్నాం కదా గాయస్, చూడండి ఇలాగా బారుగా తరిగి పెట్టుకోవాలి. వీటిని డ్రై ఫ్రై చేయాలి మనం ఫస్ట్. చక్కగా డ్రై ఫ్రై అయితే మనం చేసేసుకోవాలి. చక్కగా డ్రై ఫ్రై అయితే అయిపోయిందండి. ఉల్లిపాయ మనం చక్కగా దేవేసుకుందాం. చాలా స్పైసీగా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి మనం చేసుకుంటున్నాం. ఇలాగే చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటనేది చెప్పేస్తాను కదండి. ఒక గిన్నె ఒకటి తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఒక 2 చెంబులు నీళ్ళు అయితే మనం పోసేసుకుందాం.
2 చెంబులు నీళ్ళైతే మనం పోసేసుకుని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, ఇంకా వగేరా ఐటమ్స్ మనం వేసేసుకుని మరిగేదాకా వెయిట్ చేసేద్దాం. 1/2 kg తీసుకుని ఎసరు మరిగే లోపల ఇది ఒక 5 నిమిషాల్లో ఎసరు మరిగిపోద్ది కాబట్టి మనం రైస్ని నానబెట్టేసుకుందాం. ఎగ్జాక్ట్గా రైస్ని నానబెట్టుకోవాలండి. 5 నిమిషాల్లో అది ఎలాగా అయిపోద్ది కాబట్టి మనం రైస్ని ఒకసారి నానబెట్టేసుకుని అయితే చక్కగా మరిగిందండి. అందులో వేసిన పలావ్ దినుసులు కూడా బిర్యానీ దినుసులు కూడా చాలా గుమ్మాయించిగా స్మెల్ అయితే వస్తున్నాయి. తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా బాస్మతి, అవి మనం వాష్ చేసుకున్న తర్వాత చక్కగా ఇందులో వేసేసుకుందాం. అలాగా ఇందులో చక్కగా వేసేసుకుందామండి. వేసేసుకుని ఒక్కసారి చక్కగా తిప్పేసుకుందాం. తిప్పుకున్న తర్వాత వెయిట్ చేద్దామండి. ఒక 5 నిమిషాలు అయితే వెయిట్ చేద్దాం. ఆల్రెడీ ఎసరు బాగా మరిగింది కాబట్టి గుమ్మున ఉడకడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు అయితే మనం వెయిట్ చేసేద్దాం. 5 నిమిషాలు అయితే మనకి టైం అయిపోయిందండి, సరిపోద్ది. అయితే మనం దీన్ని దించుకుని వార్చుకుని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ లెవెల్ ఏంటనేది మనం చూసేద్దాం. మనం ఇంతకుముందు వండుకున్నాం కదండి కర్రీని కూడా ఒక్కసారి స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకుని మనం వాష్ చేసాం కదండి బాస్మతి రైస్ని చక్కగా వేసేసుకోవాలి. అలాగా వేసేసుకుని మొత్తం జాగ్రత్తగా సర్దేద్దాం. రైస్ అయితే మనం అంతా వేసేసుకున్నాం కదండి. వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర, తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ, నెయ్యి, ఒక స్పూను, లైట్గా ఫుడ్ కలర్. 2 నిమిషాలు మనం స్టవ్ మీద అంటించుకుని చూసుకోవాలండి. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని 2 నిమిషాలు వేడిగా చికెన్తో బాస్మతి బిర్యానీ చూడండి గాయస్, ఎంత చక్కగా స్పైసీగా వేడిగా ఉన్నదో. నీట్గా మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటా వచ్చాం కదండి. ఇందులో ఏమేమి వేసుకున్నాం అనేది మీకు చూపించేశాను. అదే రకంగా చికెన్తో బాస్మతి బిర్యానీ చక్కగా మనం చేసుకున్నాం. నీట్గా దీన్ని టేస్ట్ చూసేసి ఎలా ఉన్నదో చెప్పేస్తానండి. చాలా అయితే చూసేస్తానండి. నేను ఆగలేకపోతున్నాను. చాలా చక్కగా నేను ఆనియన్ కూడా కోసుకున్నాను. చక్కగా వేడిగా పొగలు కక్కేస్తుందండి గాయస్. నేనైతే నీట్గా టేస్ట్ చూసేస్తా. వేరే లెవెల్ వచ్చిందండి బిర్యానీ, మామూలుగా లేదండి. టేస్ట్ సూపర్ వచ్చింది. ఈ చేసే ప్రాసెస్ ఫస్ట్ నుంచి కూడా చూసి ఇంట్లో మీరు ఎలా చేసుకుని స్పైసీగా మీరు తింటారు. తర్వాత నా ఛానల్ ఫాలో అవుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చికెన్తో బాస్మతి బిర్యానీ ఇలా కూడా చేయొచ్చు అని మీకు చూపిస్తాక నేను చేశాను. చాలా స్పైసీగా, చాలా ప్రాసెస్గా అన్నీ కూడా నేను ఎలా కలిపాను అనేది కూడా మీకు చూపించాను. మీరు కూడా అలాగే ఫాలో అయిపోయి చక్కగా రుచిగా స్పైసీగా తింటారని నేను భావిస్తూ, నా ఛానల్ కనుక నచ్చినట్టయితే DDS Cooking, subscribe my channel.